రాబోయే పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర బలగాలతో పోలీసులు పెదపూడి ఎస్ఐ శోభన్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సిఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో పెదపూడి మండలం గొల్లల మామిడాడ, రామేశ్వరం, ఏపీ త్రయం గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశానుసారం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారులను కవాతు నిర్వహించడం జరుగుతుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినియోగించుకునేందుకు ఈ కవాతు ఉపయోగపడుతుందన్నారు. 10 పోలింగ్ సెంటర్లతో పాటు ఆయా ఏరియాలపై ఎలక్షన్ విధులకు వచ్చిన కేంద్ర బలగాలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రాబోయే పార్లమెంటరీ అసెంబ్లీ సాధారణ ఎన్నికలు ప్రక్రియలో భాగంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి వాళ్ళలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ కేంద్ర సాయుధ బలగాలతోటి ఈ గ్రామంలో పెదపూడి పోలీసు వారు, రెవెన్యూ వారి సహకారంతో రూట్ మార్చ్ చేయడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఎటువంటి భయాందోళన లేకుండా ఓటు హక్కు వేసుకోవడానికి తగిన వాతావరణం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అదే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. వాడి మీద కట్టిన కేసులన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి. కోర్టుల చుట్టూ తిరగవలసి ఉంటుంది. వారు ఒకవేళ విద్యార్థులు అయితే మాత్రం వాళ్ళకి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ రెండూ కూడా రావు. ప్రభుత్వ ఉద్యోగాలుగా ఎటు రావు. ప్రైవేటు ఉద్యోగాలు అయితే అంటే పెద్ద పెద్ద కంపెనీలు అయితే పోలీస్ వెరిఫికేషన్ తీసుకురమ్మంటున్నారు. ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. మీ మీద కేసు ఉందంటే పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో కూడా మీకు ఉద్యోగాలు రావు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరగాలనడానికి మీరు మీ సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెదపూడి మండల ఎంఆర్ఓ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ధిక్కరించే విధంగా ఉన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వచ్చిన జనరల్ ఎలక్షన్స్ 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాబట్టి దానిలో భాగంగా మమ్మల్ని ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. దీని నిమిత్తము మన మండలంలో మొత్తం 64 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనిలో ఒక 20 పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. దాని గురించి అదనపు బలగాలను కూడా మన మండలంలో మోహరించడం జరిగింది. దీని నిమిత్తమే రూట్ మార్చ్ చేయడం జరగబోతుంది. ముఖ్యంగా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించి ఎటువంటి డబ్బు ఆశించకుండా ఆశించిన వారికి లేకపోతే ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీని నిమిత్తము కేసులు కూడా పెట్టబోతున్నాం. కాబట్టి ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటును సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదిగాక స్టూడెంట్స్ ప్రస్తుతం చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి జాబ్స్ గురించి. వీటన్నిటికీ మీరు అటెండ్ అయ్యి చక్కగా జాబ్ తీసుకోవాలి అని అంటే దీనికి సంబంధించి యాంటీసిడెంట్స్ కూడా సర్టిఫై చేయాల్సి ఉంటుంది లోకల్ పోలీసు వారు. దీనికి సంబంధించి ఎట్లాంటి కేసుల్లో మీరు ఇన్వాల్వ్ అయినా కానీ భవిష్యత్తులో మీకు ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మంచి నడవడితో మీ యొక్క ఓటును కూడా సద్వినియోగం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను.
దీనికి సంబంధించి ఒక 20 పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా డిసైడ్ చేయడం జరిగింది. జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పోల్ డే రోజున స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఇబ్బంది పెడితే కనుక అది కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది.